అందరికీ నమస్కారం. నేను మీ నాగ్. ఆంధ్ర రాష్ట్రంలో ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి. ప్రతి పార్టీ తన వ్యూహాలతోటి ముందుకు వెళ్తూ ఉన్నారు. అటు అధికార పక్షమైనటువంటి వైసీపీ, ఇటు ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీడీపీ, జనసేన, అలాగే బీజేపీ కలిసి వెళ్తున్నాయి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలోకి రాగానే ఒక వ్యవస్థను ఆయన రూపొందించారు. ఒక రకంగా చెప్పాలి అంటే ఆ వ్యవస్థ ఆయన మానస పుత్రిక. నేను దేని గురించి మాట్లాడుతున్నాను ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది. వాలంటరీ వ్యవస్థ. ప్రతి 50 ఏళ్లకి ఒక వాలంటీర్ని నియమిస్తూ ప్రభుత్వ పథకాలని వాళ్ళకి నేరుగా వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి అందించేటువంటి పెన్షన్లు కానీ మిగతా పథకాలు అనేటువంటి దాని గురించి ఈ వ్యవస్థని రూపొందించాము. ప్రజలు ఎక్కడ దాకానో వెళ్ళి వాళ్ళు దాని గురించి వేచి చూడకుండా ప్రజల డోర్ స్టెప్స్ దగ్గరికే ఈ వ్యవస్థ ద్వారా తీసుకెళ్తామని చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. అయితే మొట్టమొదట ఇది ప్రకటించగానే ప్రతిపక్షాల నుంచి వచ్చినటువంటి విమర్శ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఈ వాలంటరీ వ్యవస్థని వాళ్ళ ఏజెంట్లలాగా వాడుకోబోతున్నారు. ప్రతి 50 కుటుంబాలకి ఒక వ్యక్తిని పెట్టి వాళ్ళ గ్రిప్పులో పెట్టుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం అనేటువంటి విమర్శ ఆ రోజున ప్రతిపక్షాల నుంచి వినిపించింది. దానికి తగ్గట్టుగానే అధికార పక్షంలో ఉన్నటువంటి అంబటి రాంబాబు గారు కానివ్వండి, మరికొంత నాయకులు, వీళ్ళందరూ మన కార్యకర్తలే, మనం ఎవరికి చెప్తే వాళ్ళకే ఇక్కడ వాలంటరీ ఉద్యోగం ఇస్తారు, మన మాట ఎవరైనా వినకపోతే పీక్ అవతల పారేస్తామని పలు సందర్భాల్లో చెప్పినటువంటి విషయం మనందరికీ తెలుసు. కాబట్టి ఈ వాలంటీర్స్ ద్వారా ఓటర్లందరినీ కూడా వాళ్ళ గుప్పెట్లో పెట్టుకొని ప్రభావితం చేస్తూ, మీరు కనుక జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వకపోతే మీకు వచ్చేటువంటి పథకాలు కట్ చేస్తాం, మీకు వచ్చేటువంటి ఇల్లు కానీ ఇంటి స్థలం కానీ రావు అని ఒక రకంగా బ్లాక్మెయిల్ చేస్తూ వాళ్ళు చేస్తున్నారనేటువంటి విమర్శలు పలు సందర్భాల్లో మనకు వినిపించినాయి. వాళ్ళ వ్యవహార శైలి కూడా దానికి అనుగుణంగానే మనకి కనిపిస్తూ ఉంది. అయితే ఈ ప్రమాదాన్ని గమనించినటువంటి ప్రతిపక్షాలు ఎలక్షన్స్ వస్తున్నాయి అనగానే ఎలక్షన్కి కొద్ది కాలం ముందే కేంద్ర ఎన్నికల సంఘానికి వీళ్ళు చెప్పడం జరిగింది. ఇలా వాలంటరీ వ్యవస్థను ఇక్కడ పెట్టుకొని వాళ్ళు ఇండైరెక్ట్గా ఓటర్లను ప్రభావితం చేసేటువంటి పరిస్థితి ఉంది, కాబట్టి దీన్ని మీరు నివారించాలి అని చెప్పేసి కేంద్ర ఎన్నికల సంఘానికి వీళ్ళు చెప్పడం జరిగింది. అయితే కేంద్ర ఎన్నికల సంఘం వెంటనే వాళ్ళు ఆదేశాలు జారీ చేయటం జరిగింది. ఎన్నికల వ్యవస్థకి, ఎన్నికల ప్రక్రియకి వాలంటీర్స్ని మీరు దూరంగా పెట్టండి అని చాలా క్లియర్ అయినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. వీళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డేటా కలెక్ట్ చేసి, అనవసరమైన డేటా కూడా కలెక్ట్ చేస్తున్నారు, దాన్ని హైదరాబాద్లో ఉన్నటువంటి కొన్ని ఆఫీసెస్కి సప్లై చేసి దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు అనేటువంటి ఆరోపణలు కూడా వాలంటీర్స్ మీద వచ్చినాయి. ఇన్ని ఆరోపణలు వస్తున్నా కూడా ప్రభుత్వం వాళ్ళని వెనకేసుకురావడం జరిగింది. ఇప్పుడు మనకి ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయింది. షెడ్యూల్ రిలీజ్ అయిన తర్వాత మరింత కఠినంగా చెప్పడం జరిగింది. ఏమని? వాలంటీర్స్ని ఈ ప్రక్రియకి, ఎన్నికల ప్రక్రియకి దూరంగా పెట్టండి అనేటువంటిది మళ్ళీ ఒకసారి కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘం చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా వాళ్ళు వాళ్ళ యొక్క ప్రవర్తన తీరు మార్చుకోకుండా, అంటే అందరూ అని చెప్పడం లేదు, చాలామంది ఇప్పటికీ కూడా ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేస్తున్నటువంటి వీడియోస్ మనం సోషల్ మీడియాలో చూస్తున్నాము, ప్రసార మాధ్యమాల్లో వస్తున్నాయి. అయితే వాళ్ళు ఎంత బరిదెగించినట్టుగా మాట్లాడుతున్నారు అంటే, అవును మేము జగన్మోహన్ రెడ్డి గారి కోసం చేస్తాం, మీరేం చేసుకుంటారో చేసుకోండి అని బెదిరించేటువంటి స్థాయికి వాళ్ళు రావటం అనేది చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. అంటే ప్రభుత్వం యొక్క దన్ను చూసుకొని, వాళ్ళ యొక్క అండ చూసుకొని వీళ్ళు ఏ స్థాయిలో చెలరేగుతున్నారు అనేటువంటిది అర్థమవుతోంది. గతంలో మనం చూసాం, పవన్ కళ్యాణ్ గారు చిన్న మాట వాళ్ళ మీద మాట్లాడినందుకు ఒక అర్థవంతమైనటువంటి విమర్శ చేస్తే ఎంత రాద్ధాంతం చేశారు వీళ్ళు అనేటువంటిది మనం చూసాం. అలాగే ఇప్పుడు కూడా ఇంత క్లియర్ కట్ ఆదేశాలు ఎంతవరకు చెప్పారంటే, ఇది వాలంటీర్స్ కనుక ఏదన్నా తేడాగా బిహేవ్ చేసి హద్దు మీరితే కలెక్టర్ని సస్పెండ్ చేస్తాం, మిమ్మల్ని బాధ్యుల్ని చేస్తామని చెప్పినప్పటికీ కూడా వీళ్ళు ఇంకా వాళ్ళ పందా మార్చుకోలేదు అంటే
వీళ్ళు ఏ స్థాయిలో ప్రభుత్వం నుంచి మద్దతు పొందుతున్నారనేటువంటిది మనకు అర్థమవుతుంది. ఇప్పటికే దగ్గర దగ్గర 40 మంది వాలంటీర్స్ని సస్పెండ్ చేయటం జరిగింది. మరికొంతమంది మీద ఫిర్యాదులు అందినాయి. ఆ ఫిర్యాదులను కూడా పరిశీలిస్తున్నామని ఇవాళే రాష్ట్ర ఎన్నికల సంఘం మాట్లాడారు ఎన్నికల అధికారి. అలాగే ఎవరైనా సరే మీ దృష్టికి కనుక వాలంటీర్స్ ప్రచారం చేస్తున్నట్టుగా ఇంటింటికి తిరిగి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయమని కానీ ప్రభుత్వం తరపున చేస్తూ ఉంటే ఫలానా నంబర్కి మీరు ఫిర్యాదు చేయండి అని చెప్పేసి ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఎన్నికల సంఘం ఇవ్వటం జరిగింది. మనందరం కూడా ప్రజాస్వామ్యవాదులుగా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలి అంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరగాలి అనేటువంటిది అందరూ కోరుకునేది. కానీ అధికారంలో ఉన్నటువంటి పార్టీలు వాళ్ళ అధికారాన్ని నిలుపుకోవడానికి అనేక రకమైనటువంటి అడ్డదారులు తొక్కేటువంటి అవకాశం ఉంది. అలాంటి అడ్డదారుల్లోనే ఈ వాలంటీర్స్ను ఉపయోగించుకోవటం అనేది ఒకటి. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు వాళ్ళు చేస్తున్నటువంటి ఇలాంటి కార్యక్రమాలు ఏమన్నా ఉంటే ఫోటోల ద్వారా వీడియోల ద్వారా ఎన్నికల సంఘానికి పంపించి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరగటానికి మీ వంతు పాత్రను పోషించాలి. మీ ఓటును మీరే రక్షించుకోవాలి. మీ ఓటును మీరే జాగ్రత్తగా వేయాలి. ఎవరిని గెలిపిస్తే మన భవిష్యత్తు మన రాష్ట్రం భవిష్యత్తు బాగుంటుందనేటువంటిది మీకు మీరే నిర్ణయించుకోవాలి.